అన్న నిజంగా దేవుళ్ళు ఉన్నారా అన్న? ఇప్పుడున్నది మనం కలియుగం తల్లి. మరి అఘోరాలు శవాన్ని తింటారంట విద్య నేర్చుకునేటప్పుడు, ఇది నిజమేనా? మరి అంత నిత్యం పూజలు చేసే శివశక్తుల బాధలే తీర్చలేకపోతుంది అమ్మ, మరి భక్తుల బాధలు తీరుస్తుందని ఎట్లా నమ్మాలి? దీనికి ఏం చెప్తారు? మరి ఇప్పుడు జనాలకు శాతబడిలు చేస్తారంటారు, అంటే శాతబడి అంటే ఏంది అసలు? శాతబడి అంటే చెడు శక్తి. అదే ఒక ఏదో ఇన్సిడెంట్ జరిగిందని విన్నాను నేను. అమ్మ అదే మీరు పర్ఫార్మెన్స్ చేస్తుంటే అమ్మవారు వచ్చింది, దాంట్లో అన్న ప్రదీప్ అన్న యాంకరు, అందులో నేను చేస్తుంటే అమ్మవారు అందులోనే వచ్చేసింది. నా గురించి చెప్పాలి, నా జీవితం గురించి చెప్పాలి అని అంటే అసలు రూమ్ కిరాయి కట్టలేని పరిస్థితిలో మేము, మా అమ్మ చావు బతుకులో ఉంది, గాంధీ హాస్పిటల్లో అమ్మనేసినాం. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందుల్లా శివసత్తులకు తల్లా జమడి కలమోతల్లా. ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివసత్తులకు తల్లా జమడి కలమోతల్లా. పొద్దు గదులుతున్నవే మా ఊరాలెల్లమ్మ, గద్దె కాడికొస్తిమే జగములేలే పెద్దమ్మ. పొద్దు గదులుతున్నవే మా ఊరాలెల్లమ్మ, గద్దె కాడికొస్తిమే జగములేలే పెద్దమ్మ. అందరికి శనార్థులల్లా జై సేవలాల్. ఎట్లున్నారు? అందరు మస్తున్నారులే. అక్కేంది బోనాల పాట పాడుతుందని చూస్తున్నారు కదా. మొన్న గా గోల్కొండల బోనాలైనాయి కదుల్లా, గాడ శివశక్తి అయినటువంటి శివస్వామి అన్న గా అన్న బోనం ఎత్తి ఆడుతుంటే నాకైతే దిల్ మస్తు ఖుష్ అయిందిల్లా. అన్న యాడ అని వారం రోజుల సంధి ఎత్తుకుతున్నుల్లా. గా అన్నది షాద్నగర్ అంట, ఆయన కాళికమాత భక్తుడంట. అందుకే గియాల అన్నతానికోయి అసలు ఈ శివశక్తులు ఎవరు, ఈ జోగినిలు ఎవరు, ఈ బోనాలు ఎందుకు చేస్తారు, బోనాలు ఎన్ని రకాలుంటాయి తెలుసుకుందామని పోదాం పారి. అందరికీ శనర్థులుల్లా జై సేవలాల్. ఆషాఢ మాసం షురువైంది, ఏడ చూసిన బోనాలు చేస్తున్నారు. గోల్కొండలో బోనాలు షురువైనాయి కదుల్లా. మరి జోగినీలకు శివశక్తులకు అందరికీ, ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మనం శివశక్తి శివన్న తానికి వచ్చినాము. బోనాల ప్రత్యేకత ఏమిటి, శివశక్తి ఎందుకైండు, ఇవన్నీ తెలుసుకుందాం పారి. అన్న శనర్థులు అన్న నమస్కారం తల్లి. నమస్తే అన్న. అమ్మ అన్న బాగున్నారా అన్న? అమ్మవారి ఆశీర్వాదం తల్లి. బాగున్నారా? మొన్న గోల్కొండలో చూస్తే ఏడ చూసిన నీ డాన్స్ నీ స్టెప్లే కనిపిస్తున్నాయి అన్న. అవునమ్మా, అంత అమ్మ దయ, జగదంబ దయ తల్లి. అన్న అంటే మీరు శివశక్తి అన్న, లేకుంటే మామూలుగా అమ్మవారిని పూజిస్తారా? శివశక్తిని అమ్మ నేను. అసలు శివశక్తి ఎందుకు అవుతారన్న? శివశక్తి అంటే పుట్టుపూర్వంకి వెళ్ళి అమ్మవారి లక్షణాలు మనుషుల మీద ఉంటాయి. ఎవరైతే ఆడవిల లక్షణాలు కానీ అమ్మవారి లక్షణాలు కానీ ఎవరి మీద అయితే ఉంటారో వాళ్ళు శివశక్తి అయిపోతారు. పుట్టుపూర్వంకి వెళ్ళి అమ్మవారు వాళ్ళని ఎంచుకుంటుంది. వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు, మాట్లాడే మాటలు కానీ ఏదన్నా చేసే పని కానీ ఏ విషయంలో అయినా సరే వీళ్ళు అమ్మ సేవకి ఎవరైతే ఉంటారో, ఒక శివశక్తి అని ఎవరైతే రూపురేఖలు ఉంటాయో వాళ్ళు మొత్తం చేంజ్ ఉంటారు. వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ పద్ధతి కానీ అలాగుంటుంది. అంటే ఇప్పుడు అర్ధనారీశ్వరులు అంటారు, వాళ్ళు శివశక్తులు అంటే వాళ్ళు శివశక్తులే. జోగినీలు శివశక్తులు, అర్ధనారులు ఎవరైనా సరే అమ్మవారి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో, అమ్మవారి రూపురేఖలు ఎవరికైతే వస్తాయో, అమ్మవారు ఎవరైతే కోరుకుంటుందో వాళ్ళందరూ అమ్మవారి రూపురేఖల మీదే ఉంటారు అన్న. అంటే మీకు ఎప్పుడు తెలిసిందన్న? నేను 13 సంవత్సరాల, నా వయసు 13 సంవత్సరాలకు నాకు తెలిసింది నా మీదికి అమ్మవారు వస్తుంది. నేను అమ్మవారి శిష్యుణ్ణి.
అమ్మవారు నన్ను కోరుకుంటుంది అని చెప్పి నాకు 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తెలిసిందమ్మా. అంటే మీ అంతటా మీకు అంటే కళ్ళు వచ్చిందా లేకుంటే అసలు ఎట్లా గ్రహించిండ్రు? అయితే నేను స్కూల్కి వచ్చినాక అమ్మ వాళ్ళు లేకున్నారు, నేను ఒక్కనే ఉంటే ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుందని చెప్పి వేరే వాళ్ళ ఇంటికి పోయినా. వాళ్ళ ఇంట్లో నైట్ 12 గంటలకు వచ్చింది నాకు అమ్మ, నిద్రలోనే వచ్చింది నాకు. నాకు గాలి జోకింది, అది జోకింది, ఇది జోకింది అని మంత్రాలు వాళ్ళు వీళ్ళ దగ్గర నన్ను తీసుకొని పోయినరు. కానీ వాళ్ళందరూ చెప్పిండ్రు ఈయన మీద అమ్మవారు ఉంది, ఈయన మీద అమ్మవారు ఉంది, అమ్మవారు ఈయన మీద వస్తుంది, అమ్మవారికి ఈయన అంకితం అని చెప్పేసిందమ్మా. అంటే ఇప్పుడు శివశక్తులు మామూలుగా నాకు ఒక డౌట్ అన్న, పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, ఇష్టం. అమ్మవారి అనుగ్రహం ఉంటే పెళ్లి అవుతుంది, లేకుంటే కళ్యాణం జరగదు తల్లి అన్న. సరే అన్న, మరి బోనాలు చేస్తారు కదన్నా? బోనాలు అంటే ఇప్పుడు మేము అమ్మవారికి ఏమి ఇయ్యలేము. ఒకటే మేము చీర కట్టించి చీర అమ్మకి ఇచ్చిన ఏదైనా ఏమైనా తీసిపోయినా అమ్మవారికి ఎక్కిస్తాం. కానీ ఒక బోనం ఎత్తుకొని పోతే అమ్మ సంతోషపడుతుంది. ఎంగిలి కానీ నైవేద్యాన్ని చేసుకొని ఒకటే చేతి నుంచి అమ్మవారికి నైవేద్యం వండి ఆ నైవేద్యాన్ని వేపరెమ్మల మీద యాపకొమ్మల మీద అఖండ దీపం పెట్టి బోనాల మీద బోనం పెట్టి అమ్మవారి రూపురేఖలతోటి అమ్మవారికి ఇష్టమైన అలంకరణ మేము చేసుకొని అమ్మవారికి బోనం ఎత్తుకొని పోతాం తల్లి. అన్న మనం ఈ మధ్య చూస్తున్నాం కదుల్లా, బోనాలు ఫస్ట్ ఏం చేస్తుండ్రంటే మామూలుగా పచ్చి కుండలా రెడీ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంది. కానీ ఈ మధ్య ఏడ చూసినా కూడా బంగారు బోనం అని, ఎండి బోనం అని, అంటే ఈ బోనాలలో రకాలు ఏందన్న అసలు? ఫస్ట్ కుమ్మరింటి నుంచి కుమ్మరికుండ వస్తుందమ్మా. కుమ్మరికుండ నుంచి అమ్మవారికి కుండలో అమ్మకి నైవేద్యం చేయడం వెనకటి ఆనవాయితీ. ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది కుండలో చేస్తున్నారు, కొంతమంది రాగి, ఇత్తడి, బంగారు, కంచు, వెండి, ఒక్కొక్కరు ఎవరికి ఇష్టం ఎట్లుంటో అట్లా తీసుకొస్తున్నామ్మా. ఏ దాంతో అమ్మకి బోనం ఎక్కించినా సంతోషంగా స్వీకరిస్తుంది. కానీ బోనం ఎక్కించేటప్పుడు ఎంగిలి కాకుండా అమ్మకి ఎక్కియాలి, అప్పుడే అమ్మ ఏరు కోరుతుంది అన్న. అంటే పురాణాలలో ఏమైనా ఉందా అన్న, అమ్మవారు ఎక్కడైనా చెప్పిందా నాకు ఎండి బోనం కావాలి, నాకు బంగారు బోనం కావాలని? అమ్మ ఏమి చెప్పలేదమ్మా. అమ్మ ఏది అడగదు. మన ఇష్టపూర్వకంగా ఏదైనా తీసుకుపోయి అమ్మ నీ కాళ్ళు మొక్కుతాం, మా ఇష్టపూర్వకంగా నీకు తీసుకొస్తున్నాం, ఈ బోనం ఈ నైవేద్యాన్ని నీ స్వీకరించి మాకున్న దుఃఖాలు మాకున్న బాధలు నీ సేవకి ఎవరైతే నరులు వస్తారో ఆ నరులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నువ్వు ఈ నైవేద్యాన్ని స్వీకరించి ఇష్టమైన ఈ బోనాన్ని నువ్వు స్వీకరించి అందరి బాధలు తీర్చు అమ్మ అని కోరడానికి తీసుకొని పోతారు, అమ్మని అడుగుతారు. సరే అన్న. అన్న ఇప్పుడు అమ్మవార్లలో రకాలు ఎన్ని అన్న? అంటే ఇప్పుడు వీళ్ళైతే అమ్మ వాళ్ళు 7 మంది ఉంటారు, మళ్ళీ దశమహావిద్యలని ఉంటుంది, వాళ్ళు 10 మంది ఉంటారు. ఇప్పుడు నేను చేసేది కాళీ, అమ్మ కాళీ కాబట్టి దశమహావిద్యల్లో మొదటి స్థానం అమ్మది. అసలు కాళీ అనే పేరు ఎందుకు వచ్చిందన్న? కాళీ అంటే చీకటి ఉంటుంది, మళ్ళీ మంచి ఉంది, చెడు ఉంది. అమ్మ చెడు ఎవరైనా అమ్మ మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు తల్లి, నీ సేవ మరవలేదు, నిన్ను మరవలేదు, ఎల్లకాలం నీ సేవ చేస్తున్నాం, నీ పూజ చేస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, పొద్దుగాల లేచినా పొద్దుమీకి లేచిన అమ్మ నీ కాలు ముక్తామని చెప్పి అన్నీ చేస్తున్నాం. కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, నరులు మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఓరక మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు. ఎట్లమ్మా నీ కాలు ముక్తామని మేము చెప్తే ఎవరైనా మనకి అడ్డు వచ్చిన వాళ్ళని మనకు అడ్డు రాకుండా చేస్తుంది కాళీ. ఇందులో మళ్ళీ కాళీ అంటే ఎదురు ఉండదు, కత్తి అంటే కాళీ, కత్తికి ఎదురు లేని శక్తే కాళీ. మళ్ళీ మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, అమ్మ మాకు ఇబ్బంది వచ్చింది, నీ కాళ్ళు ముక్తం, పిల్లలు అయితే లేరు, పెళ్ళి అయితే ఇబ్బంది, భార్యాభర్తలు కొట్లాడుతున్నారు, ఏ దారి అయినా పనులు జరగట్లేదు, ఎంతటి దరిద్రం నాకు ఉందమ్మా, ఈ దరిద్రం నుంచి నన్ను బయటికేయమ్మా, నీకు పుట్టాడు పాలకాయ, పుట్టాడు కాయ, పుట్టాడు చక్కెర, నాకు శాతం ఉంటే సీరాచారాలు నీకు ఎక్కిస్తానమ్మా అని చెప్పి అమ్మకి ఎప్పుడైతే కోరుతామో వాళ్ళకున్న దరిద్రాలు మొత్తం తీర్చేస్తారు తల్లి. అన్న మీ దగ్గరికి ఎవరైనా భక్తులు వస్తారన్న? వస్తారమ్మా, వస్తారు. ఒక్కొక్కరు మహిమలు ఉన్నాయా మీరు? మహిమలు నేనైతే మహిమలు కాలని వాళ్ళని అయితే నేను కాదు, అంత అమ్మవారి అనుగ్రహమే. ఇక్కడికి అన్ని కులాల వాళ్ళు వస్తారు, వచ్చి అమ్మ నీ కాళ్ళు ముక్తాము, మాకు ఈ పని చేసి పెట్టమ్మా అంటే చేసి పెడతారు తల్లి. అన్న నేను విన్నా అన్న, అంటే వాళ్ళు భక్తులు వచ్చినప్పుడు అమ్మవారు ఆటోమేటిక్ గా మీ లోపలికి ప్రవేశించి అంటే మీరు సిగం నిండుతారా, మరి ఏం చేస్తారు? అమ్మ వస్తుంది కానీ అమ్మ ఎప్పుడంటే ఎప్పుడు రాదు తల్లి. ఆమె ఇష్టపూర్వకంగా ఆమె వచ్చిపోతుంది. ఒక 2 ముగ్గురికి చెప్పేంత వరకు అమ్మ ఉంటుంది, మళ్ళీ ఆ ముగ్గురు దాటిన తర్వాత ఇంకా అమ్మ ఉండదు. కానీ మనిషిని చూడంగానే ఆయన మనసులో ఏముంది అదొకటి అంతరాత్మకు చెప్తుంది. అమ్మవారు మన ఆత్మకు వచ్చి చెప్తుందమ్మా.
అంటే మీతో అమ్మ మాట్లాడిందా? అమ్మ మనతోటి మాట్లాడదు తల్లి, మనం నరులం, రక్తం ఉద్దం అన్నది కాబట్టి అమ్మ నరులతోటి మాట్లాడదు. నరులు చేసే పూజను స్వీకరిస్తుంది. అమ్మ వజ్రాలు వైడూర్యాలు బంగారు గిట్టలు ఏం కోరదు. అఖండ దీపం పెట్టి అమ్మ నీ కాళ్ళు ముక్తామని ఎవరైతే కోరుతారో వాళ్ళందరూ అమ్మ ఉంటుంది. వాళ్ళందరూ అమ్మ ఉండి ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే అమ్మ మనసుకు వచ్చి చెప్పిపోతుంది తల్లి. ఆ అమ్మ ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ముందలి వాళ్ళకి మేము ఇప్పి చెప్పడానికి వస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇట్లా అమ్మని పూజిస్తున్నారన్న? అమ్మని పూజించబట్టి 13 సంవత్సరాలు అవుతుంది. నేను అమ్మవారిని నిలబెట్టి 10 సంవత్సరాలు అవుతుంది తల్లి. ఈ అమ్మవారిని ఇక్కడ నిలబెట్టి 10 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి భక్తులకు అంత మంచిగా ఉందమ్మా. అమ్మ దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నిట్లో విజయమే ఉంది తల్లి. సరే అన్న, అంటే మీ బాల్యం గురించి ఏమైనా చెప్పండి అన్న. అసలు నా గురించి చెప్పాలి, నా జీవితం గురించి చెప్పాలి అని అంటే, నా జీవితం గురించి చెప్పాలంటే చాలా బాధ ఉందమ్మా. అసలు రూమ్ కిరాయి కట్టలేని పరిస్థితిలో మేము ఘోరమైన పరిస్థితి మేము అనిపించినాం. అమ్మకు ఎవరో కావాలని ప్రయోగం చేసినారు. నేను స్కూల్కి పోతున్నా. ప్రయోగం అమ్మకు చేసినప్పుడు అన్ని గుళ్ళకు తిరిగినాం, అన్ని జాగాలకు పోయినాం. ఏ జాగాకు పోయినా మాకు అమ్మకు తక్కువ కాలేదమ్మా. అమ్మ చావు బతుకులో ఉంది. గాంధీ హాస్పిటల్లో అమ్మని వేసినాం. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. అసలు దేవుని నమ్ముదుమా, ఈ హాస్పిటల్ చుట్టూ తిరగాలన్నా ఏం ఎటు పోయినా కానీ దారి దొరకలేదు. అమ్మకే ఒకసారి అమ్మ కలలోకి వచ్చి నాకు కొంచెం చేయమనరా, నాకు కొంచెం చేయమను, చేస్తే నేను బయటికి వేస్తా, ఎందుకు బాధపడతావని అమ్మ చెప్పింది. తీవ్రమైనటువంటి దుస్థితిలో అమ్మని నేను చూడాల్సి వచ్చింది. మా అమ్మను కాలమ్మ ఎప్పుడైతే కలలోకి వచ్చి మా అమ్మకు చెప్పినాక అమ్మ మళ్ళీ నాకు చెప్పిన తర్వాత అమ్మ మంచిగా అయిందమ్మా. అసలు నా జీవితం మొత్తం కష్టాలు అన్నీ బాధలే ఉన్నాయి. అమ్మకి ఎప్పుడైతే సేవ చేసినానో అప్పటి నుంచి అన్నీ మంచిగానే తల్లి. ఈరోజు అమ్మ అనుగ్రహంతో 10 మందికి ఉపయోగపడేటట్టు ఉన్నారన్న. 100 మందికి ఉపయోగపడ్డాను తల్లి. అమ్మవారి దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు అమ్మవారి దగ్గర సేవ చేసే వాళ్ళ దగ్గరికి రాకుండా అమ్మ నీ కాళ్ళు ముక్తాను. ఆ గర్భగుడిలో ఎవరైతే అమ్మ ఉంటుందో అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ మీద భారం వేసిన వాళ్ళు అందరికీ మంచిగా అయిపోయింది తల్లి. ఈ పూజ చేసే పూజారులు ఉంటారు, ఇప్పుడు మేముంటాం, మమ్మల్ని కాదు. ఇప్పుడు ఈ గర్భగుడిలో ఎవరైతే శక్తి ఉందో ఆ శక్తిని అమ్మని అడగాలి, అమ్మ నీ కాళ్ళు ముక్తామని. అప్పుడే అమ్మ బయటికి వేస్తారు తల్లి. మనం నిస్వార్థంగా మన మనసులో ఏముందో అమ్మతో నేను చెప్పుకుంటే అమ్మ నీ కాలు మొక్త అంటే అమ్మ కోరికలు అందరి కోరికలు తీరుస్తుందిలా. సరే అన్న, అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఎవరికైనా ఒకటి ఉంటుంది కదన్న, నేను పోలీస్ కావాలి, నేను లాయర్ కావాలి, నేను డాక్టర్ కావాలని. మీరు ఇట్లా భక్తుడు కావాలని అయితే అనుకోలేదు. చెప్పమ్మా. అదే మరి ఏం కావాలనుకున్నారు, ఎక్కడ వచ్చిర్రన్న? నేను అసలు అమ్మవారి సేవ చేస్తానని అమ్మవారి పాదాల కాడ నేను కూర్చుంటా నేను అనుకోలేదు. నేను ఒక యాక్టర్ కావాలని నన్ను కన్న తల్లి మా అమ్మ కోరిక ఒకటి, నేను యాంకర్ ఏదో ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలని కోరుకుంది. ఎన్ని ప్రయత్నం చేసి యాంకరింగ్ చేసినా, సీరియల్స్ చేసినా, అన్నీ చేసిన. అమ్మ కూడా మా అమ్మ యాక్టరే. మా అమ్మకు వచ్చే దేవుడు నాకు వచ్చిండు. అమ్మ ఏమన్నదంటే దేవుని వద్దు, లోకం నలుగురు 4 తీర్లు అంటారు. పెళ్లి కాని పిల్లకి చిన్న వయసులో పిల్లగానికి దేవుడు వస్తే లోకం నలుగురు 4 తీర్లు అంటారు. ఈ లోకం మంచిగా లేదు నాయన, ఏదైనా వేరేది ఏదైనా ఆలోచన చేయి, చదువుకో అని చెప్తే చదువులు నాకు లేదు. అట్లా అని చెప్పి ఇండస్ట్రీకి నేను పోయి ఏదైనా చేద్దామని కొన్ని రోజులు చేసిన, కానీ అమ్మవారు నన్ను ఉండనీయలేదు తల్లి. అదే ఏదో ఇన్సిడెంట్ జరిగిందని విన్నాను నేను. అమ్మ అదే మీరు పర్ఫార్మెన్స్ చేస్తుంటే అమ్మవారు వచ్చింది. అయితే అన్న ప్రదీప్ అన్న షో చేస్తుంటే కిక్ షో, దాంట్లో అన్న ప్రదీప్ అన్న యాంకరు, అందులో నేను చేస్తుంటే అమ్మవారు అందులోనే వచ్చేసింది. యాపమండలి నేను చేతిలో పట్టుకోగానే అమ్మవారు వచ్చింది. దాంట్లో అర్ధనారి గెటప్ వేస్తున్నాను నేను, కాంచన గెటప్. ఆ కాంచన గెటప్ వేయగానే అమ్మ మీదికి వచ్చేసింది. ఇంక అప్పటి నుంచి ఇక ఇండస్ట్రీని మొత్తం దూరం చేసేసింది అమ్మ. ఇప్పుడు ఈ అమ్మవారినే ఇష్టపడాలి, అమ్మతోటే ఉండాలి, అమ్మతోటే మాట్లాడాలి, అప్పుడు ఆమెకు సంతోషం. నేను ఎవరినైనా ఇష్టపడినా, నేను వేరే వాళ్ళతో ఎవరితోనా మాట్లాడినా అమ్మ ఒప్పదమ్మా. అన్న మరి బీదోళ్ళు వస్తారు, ఉన్నోళ్ళు వస్తారు, వివిధ గ్రామాల నుంచి భక్తులు వస్తారు కదా, మరి వాళ్ళ దగ్గర మీరు ఏమైనా డబ్బులు తీసుకొని చేస్తారా పూజలు, మరి ఎట్లా అన్న? అయితే మన దగ్గరకు ధనవంతులు వస్తారు, ఏం లేని వాళ్ళు వస్తారమ్మా. ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చినా, ఎన్ని ఊర్ల నుంచి మన దగ్గర అమ్మ దగ్గరకు వచ్చినా వాళ్ళు మంచిగా అయినాకనే అమ్మవారికి ఏదైనా వాళ్ళ ఇష్టంతో సమర్పించిపోతారమ్మా. చీర, సారెలు, గాజులు, పసుపు, కుంకుమ, ఇంకా వాళ్ళ మనసుకు ఏదైతే నచ్చుతుందో వాళ్ళు ఇచ్చిపోతారు తల్లి. అంతే. మనం వాళ్ళ నుంచి వేరే ఆలోచన వేరే అడిగదైతే ఏం లేదు తల్లి. అన్నయ్య, ఇప్పుడు మరి అమ్మని మీరు పూజిస్తున్నారు, ఈ పూజ వల్ల మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా? పూజ వల్ల ఇబ్బంది అంటే, కాళీ పూజ చేస్తున్నాడు, కాళికాదేవి పూజ చేస్తున్నాడు, కాళీ కదా నువ్వు చేస్తున్నది. కాళికాదేవి అసలు ఎవరైనా కాళమ్మ పూజ చేస్తే ఆమె ఇబ్బంది కలిగిస్తుందంట, ప్రాణాలు తీస్తుందంట అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్, మా వాళ్ళు అందరూ
నా ఫ్రెండ్స్ కానీ నేను చదువుకున్న వాళ్ళు కానీ అందరు నన్ను అడిగినారు. కానీ అమ్మవారి వల్ల నాకు ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు తల్లి. ఒక మీసాలు ఉన్న మొగోడు అమ్మనే, మీసాలు లేని ఆడపిల్ల అమ్మనే, సనుబాలు ఇచ్చే తల్లి అమ్మనే, సనుబాలు తాగే పిల్లను అమ్మనే. కాబట్టి అమ్మను ఏ రూపంలో మనం పిలిస్తే ఆ రూపంలో వస్తుంది అమ్మ. అమ్మ దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. లోకం నన్ను ఒక్కొక్కరు ఒక తీరన్నారు, ఒక్కొక్కరు మాట అన్నారు. పూజకి అంకిమైపోతావు, పెళ్ళి కాదు నీకు, ఇట్లయితుంది, నీ జీవితం ఇట్లయిపోతుంది, అమ్మవారు నీకు వస్తుంది, నువ్వు నాశనం అవుతావు, నీకు ప్రమాదం జరుగుతుంది, కాళికాదేవి పడితే ఇడవదు, అమ్మకి ఏదైనా ఇబ్బంది కలిగితే సర్వనాశనం చేస్తుంది అని చెప్పి చాలా విచిత్రాలైనటువంటి వాళ్ళు నన్ను అడిగినారు. కానీ అమ్మ వల్ల నాకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు. అమ్మని నేను నిలబెట్టక ముందు ఈ స్థలంలోకి నీకు వచ్చిన నాకు ఇంట్లో నుంచి అమ్మ వాళ్ళతో గొడవ పెట్టుకుని నేను బయటకు వచ్చిన. తిననీకి నాకు తిండి లేకుండా తల్లి. ఇప్పుడు నేను బాధపడ్డదంటే ఆవులు తాగిన నీళ్లు, పూజకు వచ్చిన కొబ్బరి చిప్పలు తిని కడుపు నింపుకున్నానమ్మా. నా మీద పాములు, తేళ్ళు, ఎలుకలు నేను వండుకున్న స్థలానికి నా మీద వచ్చిపోయినాయి, కానీ నాకు ఎటువంటి ఇబ్బంది కలగలే. కానీ అమ్మ పూజ నేను ఎప్పుడైతే చేసినానో, అమ్మ నీ కాళ్ళు ముక్తను ఎప్పుడైతే నేను చెప్పినానో అప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు తల్లి. ఇష్టంగా ఎవరైతే అమ్మ సేవ చేయడానికి వస్తారో, ఇష్టంగా ఎవరైతే అమ్మవారిని గుర్తు చేసుకుంటారో, ఇష్టంగా అమ్మ నీ కాళ్ళు ముక్తను ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి ఉన్న గండాలు మొత్తం తగ్గిస్తారు తల్లి. సరే అన్న, చూసిండ్రు కదుల్లా, షాద్నగర్లో కమ్మదనం ఊరు దగ్గర ఉంది కాళికామాత దేవి ఆలయము. ఇక్కడ శివస్వామి, మన శివశక్తి శివస్వామి అన్న ఉంటాడు. మరి మీకు ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కోరికలున్నా సరే అమ్మాని కాళ్ళు మొక్కుతా అని మీరు నిండు మనస్సుతో అమ్మని ప్రార్థిస్తే చాలు, మీ ప్రతి కోరికను కూడా అమ్మవారు నెరవేరుస్తుంది. చాలామంది భక్తులు గత 10 ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. అన్నకు ప్రత్యేకమైన శక్తులు ఏమీ లేవు. అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుతాడు, మనందరికీ కూడా మంచి చేస్తాడు. అన్న, మరి మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అన్న? అంటే శివశక్తులకు, జోగినీలకు, పోతురాజులకు, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ, నాతో చిన్న గణాదులకు, నాకంటే పెద్ద గణాదులకు, మా గురువులకు అందరికీ నేను నమస్కారం చేస్తున్నానమ్మా. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ మంచిగా ఉండాలని, అమ్మవారు ఎవరైతే అమ్మవారి పూజ కానీ అయ్య పూజ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి దుఃఖము, బాధ, ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను తల్లి. చాలా సంతోషం అన్న. అన్న, నిజంగా దేవుళ్ళు ఉన్నారా అన్న ఈ కలియుగంలో? అసలు దేవుని ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నాయి? అసలు ఇప్పుడున్నది మనం కలియుగం తల్లి. కలియుగంలో దేవుళ్ళు నరులకు కనిపించరు. కానీ ఇప్పుడున్న కలియుగంలో దేవుళ్ళని ఇష్టపడేటోళ్ళు కూడా లేరమ్మా. ఇప్పుడు దేవునికి దీపం పెట్టాలి అని తల్లిదండ్రులు పిల్లలకు చెప్తే ఎందుకు పెట్టాలి? కనిపించని దేవునికి దీపం పెట్టి ఏం లాభం? దేవునికి దీపం పెట్టి ఎటువంటి లాభం లేదు. మన కుటుంబం ఏమైనా మారిందా? మన ఇంట్లో సంసారం ఏమైనా మంచిగా అయిందా? అందరికంటే మన హీనమైన పరిస్థితి ఉంది, దేవుళ్ళకు పూజ చేస్తా అని అందరూ దేవుణ్ణి ఒక్కొక్కరు ఒక తీరు ఆలోచన చేస్తున్నారు తల్లి. దేవునికి ఎప్పుడైనా సరే ఇప్పుడున్న కలియుగంలో దేవునికి ఎప్పుడైతే సేవ చేస్తామో, దేవుని నుంచి అయ్యా మాకు అది కావాలి, నైనా మాకు ఇది కావాలి, అమ్మ కాలమ్మ మాకు ధనం కావాలి, మాకు డబ్బు కావాలి, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, అమ్మాయి నన్ను ఇష్టపడేటట్టు చెయ్యాలి, ఇట్లాంటి ఆలోచనలు దేవుడిని అడిగితే ఏ దేవుడు దానికి సపోర్ట్ చెయ్యడు. అంటే ఏ దేవుడు ఇష్టపడడు. అమ్మ నా కుటుంబం బాగలేదు తల్లి, తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేదు, మేము ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము, ఇందులో నుంచి మమ్మల్ని బయటికి అయ్యమ్మా, ఫస్ట్ నువ్వు బాగుండమ్మా, నువ్వు బాగున్న తర్వాత మేము బాగుంటాం, మేము తినే గుప్పెడు 4 మెతుకులు అన్నం నీకు తినిపిస్తామమ్మా, ఈ 4 మెతుకులు నువ్వు తిని, ఈ 4 ముద్దలు అన్నం నువ్వు తిని మమ్మల్ని మంచిగా చెయ్యమ్మా అని ఎవరైతే అమ్మని అడుగుతారో, ఎవరైతే అమ్మని మర్చిపోకుండా అమ్మకు అఖండ దీపం పెట్టి అమ్మని యాద్ చేసుకుంటారో వారికి ఎటువంటి ఉన్నా సరే తొలగిపోతాయి. కానీ అమ్మ ఎప్పుడైనా సరే, అయ్యి అయినా సరే, అమ్మాయి అయినా సరే, మనం ఎవరికైతే దేవుళ్ళకు దీపం పెట్టినా, ఏదన్నా సేవ చేసినా ఫస్ట్ అమ్మవాళ్ళు మనం పరీక్షిస్తారు. ఎల్లకాలం నా పూజ చేస్తాడా, నన్ను మంచిగా చూసుకుంటాడా, ఎల్లకాలం నా సేవ చేస్తాడా, నన్ను మరవడు కదా అని అమ్మవారు ఎప్పుడైతే ఆలోచన పడుతుందో అన్ని రోజులు అమ్మ ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందిలోంచి ఎంత ఇబ్బంది పెట్టినమ్మా నీ కాళ్ళు ముక్తం, నువ్వు లేని మేము లేం, సరే నువ్వే ఇబ్బంది పెడుతున్నావు, మాకు నరుల రూపం మాకు ఇచ్చినావు, మానవులుగా మమ్మల్ని పుట్టించినావు అమ్మ, మాకు అదే పెద్ద వరం, అదే ఒక పెద్ద మాకు అదృష్టం, మమ్మల్ని పుట్టించినావు చాలు అని చెప్పి ఎప్పుడైతే మనం కోరుకుంటామో
వారికి ఎటువంటి బాధలున్నా, ఎటువంటి దుఃఖం ఉన్నా, ఎటువంటి బాధలున్నా సరే అన్ని బాధలు అన్నీ తీర్చేసే శక్తి అమ్మ. కానీ ఇప్పుడున్న కలియుగంలో దేవుడు ఏ నరులకు కనిపించడు, మనసుకు అర్థమవుతుంది. అది చెప్పినా వినరు, వాళ్ళకి అర్థం కాదు. సరే అన్న, అసలు కాళికమాత రక్తం దాగుతుందని మామూలుగా ఇప్పుడు పుర్రెలని ఇట్లా దండలాగేసుకుంటుంది అమ్మవారు, మాంసం పెడతారు అమ్మవారికి. అసలు ఎందుకన్నా, అసలు అమ్మ చరిత్ర ఏంది? కాళీ అంటే అన్ని శక్తులు, పార్వతమ్మ కానీ దుర్గాదేవి కానీ అన్ని శక్తులు ఒకటే అమ్మ. పెద్దమ్మ, మారమ్మ, రేణుకాదేవి అందరూ అమ్మ శక్తులు ఒకటే. కానీ కాళీ అనే అమ్మ ఎవరైతే ఉంటారో, కాళికాదేవి అని మనం ఎందుకంటామంటే, రక్తబీజుడు అనే ఒక రాక్షసుని తల నరుకుతుంది అమ్మ. ఆ తల నరికే కంటే ముందు దేవాది దేవుళ్లకు ఈ మునులు హోమాలు, చండీ హోమాలు, దేవుళ్ళకు కోసం ఈ మునులు, ఈ సన్యాసులు హోమం చేస్తుంటే రక్తబీజుడు వచ్చి హోమాలను మొత్తాన్ని భస్మం చేసుకుంటూ పోతుంటాడు. అయితే అప్పుడు దేవాది దేవుళ్ళను కూడా ఈ రక్తబీజుడు అనే రాక్షసుడు దేవాది దేవుళ్ళకి ఎదురువై, బ్రహ్మ విష్ణు ఈశ్వర్లకు ఎదురువై, లక్ష్మీ సరస్వతి పార్వతములకు ఎదురువై వాళ్ళను కూడా ఖండించడానికి ఎవరు రక్తబీజుడు పోతాడు. రక్తబీజుడు పోయినప్పుడు అన్ని ప్రయత్నం ఈశ్వరుడు శివయ్య కానీ, బ్రహ్మ కానీ, విష్ణువులు కానీ రక్తబీజుని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళతోటి కాలేదు. అప్పుడు దేవాది దేవుళ్ళు అందరూ ఒక దగ్గరికి వచ్చి, ఒక శక్తి వచ్చి అమ్మని పిలుస్తారు, కాళీని. అమ్మ కాళికాదేవి, ఇప్పుడు నువ్వు వచ్చే సమయమైంది తల్లి, నువ్వు రావాలని కోరుకుంటున్నావు. రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు విపరీతమైన మద కోరికలతోటి ఆట ఆడుతున్నాడమ్మా. ఆ కోరికల్ని మొత్తాన్ని చంపాలి, వాడి శిరస్సును నరకాలి. వాడి శిరస్సును నరికిన తర్వాత వాని ఆత్మకు శాంతి, వాని ఆత్మ పోతుంది. లేకుంటే దేవాది దేవుళ్ళందరినీ ఖండించే రోజు వచ్చింది తల్లి అని చెప్పి దేవాది దేవుళ్ళందరూ కలిసి అమ్మని పిలుస్తారు, కాళీని. అమ్మ అప్పుడు వచ్చి రక్తబీజుని తల నరుకుతుంది అమ్మ రక్తబీజుని తల నరికినప్పుడు రక్త చుక్కలు వాడి తలలో, మొండెంలో నుంచి రక్త చుక్కలు మొత్తం ఒక్కొక్క చుక్క ఒక దగ్గర పడుతుంటాయి. ఆ రక్త చుక్కలు ఒక్కొక్క దగ్గర ఒకరు పడుతుంటే రక్తబీజులు మరీ పుడుతుంటారు. ఒక చుక్కకు 10, ఒక చుక్కకు 10 ఇట్లా పుడుతుంటారు. అప్పుడే నారదుడు పోయి అమ్మ చెవులో అమ్మ కాళికాదేవి, రక్తబీజుని వాడిని అంతం చెయ్యాలి అంటే వాడి తల నరకాలి. వాడి మొండాన్ని నరికి వాడి తలను నరికి ఆ తలలోని రక్తాన్ని నువ్వు తాగితేనే వాడు అంతమవుతాడు. లేకుంటే వానికి చావు లేదు తల్లి. ఈ భూమండలంలో, ఈ దేవమండలంలో, ఈ నరమండలంలో, రాక్షస దేవగణాలలో ఎటువంటి నరుడైనా సరే, ఎటువంటి దేవుడైనా సరే నన్ను చంపితే నాకు చావు ఉండొద్దని బ్రహ్మదేవునితోటి వరం కోరిండమ్మా. అందుకే వానికి చావు లేదు. ఒక స్త్రీని మాత్రం వాడు కోరలేడు. అందుకే ఇప్పుడు ఆ స్త్రీవై నువ్వై వాడిని అంతం చేయాలంటే అందుకే నిన్ను పిలిచిందమ్మా. నువ్వై వాడి తలను నరికి వాడి శరీరంలోని విషరక్తాన్ని ఎప్పుడైతే తాగుతావో అప్పుడే వాడు అంతమైపోతాడు, అంతవరకు వాడు అంతం కాడు అని చెప్పి అమ్మని ఎప్పుడైతే చెప్తారో అమ్మవై వాడి తలను నరికి వాడి శరీరంలోని రక్తాన్ని తాగేస్తుంది. అది విషరక్తం, విపరీతమైన విషానికి చెందిన రక్తం. ఆ రక్తం దాగానే అమ్మ రూపురేఖలు మారిపోయి భయంకరమైనటువంటి రూపానికి అమ్మ రూపమైపోయి ఎవరు ఆమె కళ్ళ ముందర ఎవరైతే వస్తారో బ్రహ్మ విష్ణు ఎవరు వచ్చినా సరే వాళ్ళ తలలు నరికి వాళ్ళ రక్తాన్ని తాగడానికి పోతుంది అమ్మ కోపంతో. అప్పుడు కైలాసశంకరుడు ఈశ్వరుడు వచ్చి అయ్య దగ్గరికి నారదుడు, విష్ణువు, బ్రహ్మ వీళ్ళు పోయి అయ్యా అమ్మ ఉగ్రతాండవం ఆడుతుంది, ఆ ఉగ్రతాండవంలోంచి అమ్మను విముక్తి చేయాలంటే నీవే ఉండాలి అని చెప్పి అయ్యకు చెప్తే అయ్య వచ్చి అమ్మ పాదాల కింద పడుకుంటే అమ్మ ఉగ్రరూపమైనటువంటి రూపంతో వచ్చి అయ్య ఛాతి మీద అమ్మ పాదం మోపుతుంది. పాదం మోపినప్పుడు నా కాళ్ళ కింద ఉన్నది నా భర్తే అని చెప్పి అమ్మ నిమ్మలమవుతుంది. కాబట్టి అమ్మవారు ఎవరిని నాకు రక్తం కావాలి, నాకు యాటలు కావాలి, నాకు వజ్ర వైడూర్యాలు కావాలి, నాకు ధనం కావాలి, నాకు బంగారు కిరీటం కావాలని అమ్మ కోరదు తల్లి. అయితే అమ్మకు ఇష్టంగా నరులు పెడతారు, అమ్మ ఇది స్వీకరించు, నువ్వు రక్తబీజుని రక్తం తాగినావు, రక్తబీజుని తలను నువ్వు నరికి విషరక్తాన్ని తాగినావు కాబట్టి నువ్వు కొంచెం ఇది తాగి శాంతిగా తల్లి, నువ్వు అడుగుతున్నావని నువ్వు తాగుతావని మేము ఇవ్వట్లేదమ్మా, మా ఇష్టపూర్వకంగా నీకు అన్నీ అందిస్తున్నాము, ఇది స్వీకరించని నరులు ఇష్టంతో ఇస్తారు తప్పితే అమ్మ ఎవరినీ రక్తం అడగలేదు, ఏ బలి అమ్మ కోరలేదు తల్లి అన్న. చాలా సంతోషం అన్న. ఇంకొకటి అన్న, ఇప్పుడు శివశక్తులకు అఘోరాలకు తేడా ఏందన్న? శివశక్తులు అంటే వాళ్ళు పుట్టి పెరుగుతున్న కొద్దీ అమ్మవారు వాళ్ళని కోరుకుంటుంది. ఎవరిని? శివశక్తులని. అమ్మ ఎప్పుడైతే కోరుకుంటుందో అమ్మ దగ్గర పూజ చేసుకుంటూ ఇబ్బంది ఉన్న వాళ్ళకు నుష్టికి బండారు పెడితే వాడికి ఉన్న దుఃఖాలు మొత్తం దూరం అయిపోతాయి. శివశక్తులు అమ్మను ఇష్టంగా పిలుచుకుంటారు.
ఒక స్త్రీ కదా ఈమె అని అమ్మకి ఇష్టమైన అలంకరణ చేస్తారు మా శివశక్తులు, మా గణాదులు, మా జోగినిలు అందరూ. అయితే అఘోరాలకు మాకు డిఫరెంట్ ఏంటిది, చేంజ్ ఏంటిది అంటే శ్మశాన పూజ చేసి ఎటువంటి కామక్రోధాలు లేకోకుండా, ఎటువంటి స్త్రీని అపవిత్రంతో చూడకుండా, ఆకలి, అన్నము, నీళ్లు ఎటువంటి దాని మీద ఆలోచన లేకుండా, ఆకలిని ఏమంటారు నీటిని ఏదాన్ని స్వీకరించకుండా అన్ని దానిని చంపుకొని వారి మర్మాంగాలు సైతం దాన్ని అది రూపురేఖ లేకుండా దాని మీద ఎటువంటిది లేకుండా ఏ స్త్రీని కామ కోరికలతో చూడకుండా ఉండేటోళ్ళని అఘోర అంటారమ్మ. అఘోరిని అంటారు, అఘోర అంటారు. అఘోరిని అంటే అమ్మకు చేస్తారు, అఘోర అంటే అయ్యకు శివయ్యకు చేస్తారు, భైరవునికి చేస్తారు. వీరి పూజ శ్మశానంలో ఉండొచ్చు, లేదు అంటే నరులు ఎవరు తిరగని చోట వీళ్ళు పూజ చేస్తారు. వీళ్ళు నరుని ఎవరైతే జనాలలోకి వచ్చి నిన్ను అఘోరాని అని ఎవరు చెప్పుకోరమ్మా. వీళ్ళు నరులని ఇప్పుడు జనాలు ఎవరైతే ఉంటారో, నరులు ఎవరైతే ఉంటారో వారి వాసన చూడకుండా ఉండాలి. నా ఆత్మ ఎప్పుడు పరమాత్మలో లీలమై ఉండాలి. నా శరీరం ఎప్పుడు అయ్యకే సొంతం, నా శరీరం ఎప్పుడు అమ్మకే సొంతం. నేను వేరే నరులను చూడొద్దు. నేను నా ఆలోచన, నా పూజ, నా పద్ధతి మొత్తం దేవునికి చెందాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళే అఘోరాలు తల్లి. ఇంకొకటి వీళ్ళు పూజలు అవి ఏం చేయరమ్మా. నిత్యం మన ఆత్మను, మన శరీరాన్ని, దైవాన్ని కలుపుతారు. అంటే మనసులేకి దేవుని పిలుచుకొని నా శరీరం నీకు అప్పచెప్తున్నా నాయనా, నా శరీరాన్ని, నా ఆత్మను నీకు అర్పణ చేస్తున్నా. ఈ జన్మకు నాకు వరం ఇచ్చినావు, ఈ జన్మలో నేను నరుణ్ణై పుట్టాను. నేను నీ రుణం ఎలా తీర్చుకోవాలి? నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దు, నా వల్ల నీకు ఎటువంటి దుఃఖం కలగొద్దు. నేను చేసే సేవ ఎల్లకాలం నీ పాదదాసున్నై, నీ కాళ్ళ కిందే నేను ఉంటాను అని చెప్పి అఘోరాలు అయ్యని పిలుచుకుంటారు. వాళ్ళకు కొంతమందికి శక్తులు ఉంటాయి, కొంతమందికి శక్తులు ఉండవు. వాళ్ళ గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువు కింద శిష్యరికం చేసిన వాళ్ళందరికీ వాళ్ళ గురువు ఎవరైతే పర్ఫెక్ట్గా ఉండి దేవుణ్ణి మనసులోకి పిలుచుకునే శక్తి ఎవరికైతే ఉంటుందో వీళ్ళ కిందున్న శిష్యులు గినంగా అట్లే అవుతారు. మరి అఘోరాలు శవాన్ని తింటారంట విద్య నేర్చుకునేటప్పుడు, ఇది నిజమేనా? శవాన్ని తింటారు అని అంటారు, కానీ శవాన్ని తినడం అంటే వాళ్ళు కోరికతోటి ఏం తినరమ్మా. ఏ దేవుడు నరుని మాంసాన్ని తినాలని ఏ దేవుడు కోరుకోడు. శ్మశానంలో అయ్య ఉంటాడు, శివం శవం అంటారు. శివునికి పూజ చేసిన, ఒక శవానికి పూజ చేసిన ఒకటే బలం, ఒకటే రూపురేఖలు అని చెప్పి అయ్య శ్మశానంలో ఉంటాడు. నరులు పుట్టి పెరిగి దుఃఖము, బాధ, భయము అన్నిట్లో ఏగి జోగి విపరీతమైన దుఃఖంలో ఉంచి బయటకు వచ్చి లాస్ట్కి మరణం అనే రూపం వస్తుంది. ఆ మరణానికి లాస్ట్కు నా అందుకే చేరుతారు, నా దగ్గరికే వస్తారు. పుట్టినప్పటి నుంచి అన్ని దుఃఖాలు అనుభవించిండ్రు. కనీసం వాళ్ళు మరణించిన తర్వాత అయినా శ్మశానానికి వస్తే వాళ్ళకు కొంచెం విముక్తి కలిగిద్దామని చెప్పి అయ్య శ్మశానంలో ఉంటాడు. కాబట్టి ఈ అఘోరాలు ఏం చేస్తారంటే అయ్య శ్మశానంలో ఉంటాడు, శ్మశానంలో కాపరి అయ్య కాటిలో ఉంటాడు అయ్య అని చెప్పి ఇవి అఘోరాలు పోయి శ్మశానంలో పూజ చేస్తారు తల్లి. శ్మశానంలో పూజ చేస్తే లోకం క్షుద్ర పూజలు చేస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారని అనుకుంటారు. అది తప్పమ్మ. అయ్య శ్మశానంలో ఉంటాడు కాబట్టి, కాటిలో అయ్యి ఉంటాడు కాబట్టి శ్మశానంలో పోయి మేము పూజ చేస్తే అయ్యేది మాకు ఏదైనా విముక్తి కలుగుతుందేమో, మా జన్మకు విముక్తి కలుగుతుంది, మా జన్మకు శాంతి కలుగుతుంది, మమ్మల్ని నరులై మమ్మల్ని దేవుడు పుట్టించిండు, ఆయనకు మేము ఈ విధంగా మేము కృతజ్ఞతలు చెప్పుకోగలుగుతామని చెప్పి శ్మశానంలో పోయి అఘోరాలు చేస్తారమ్మా. మా శివశక్తులు శ్మశానంలో పోయి పూజ చేయనీకి రాదు తల్లి. మీకేమైనా నియమాలు ఉంటాయా స్వామి? అంటే ఈ ఆహార పదార్థాలు తినొచ్చు, ఇవి తినొద్దు అని మీ శివశక్తులకు ఏముంటాయి అసలు నియమాలు? కాలమ్మకు పూజ చేసేటోళ్ళు కానీ, కాళీ సాధన చేసేటోళ్ళు కానీ ఎటువంటి నియమాలు ఉండవు. ఎటువంటివి అవి తినాలి, ఇవి తినాలని ఉండవు. మళ్ళీ వేరే అమ్మవార్లకు చేసినప్పుడు ఒక సావు, ఒక సమర్థ, ఒక పుష్పతి, ఒక తద్దినాలకు పోయేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకొని పోతారు తల్లి. దానివల్ల కూడా ఇంక ఇబ్బంది ఏం లేదు. దేవుడు ఏ శ్మశానానికి ఏ నరుని ముట్టొద్దు, ఏ మైలకు పోవద్దని ఏ దేవుడు చెప్పలేదు. అక్కడ పోతే ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచన చేస్తారు తప్పితే ఏమంటారు చావులకు, సమర్థలకు ఎటువైనా కానీ ఎటువంటి ఇబ్బంది కలగదు. అమ్మ సేవ చేసిన వాళ్ళకు
ఎటువంటి మైల కానీ ఎటువంటి కీడు కానీ ఎటువంటి దోషం కానీ కలదు. కానీ కాళీ పేరు చెప్పిన వాళ్ళు ఇష్టంగా పూజ చేయాలి, ధైర్యంగా పూజ చేయాలి. అమ్మ నరులను చంపుతుందని అంటారు కానీ అది అబద్ధం తల్లి. అమ్మ పసిపిల్ల లాంటిది, సంకలో ఎత్తుకుంటే సంకలోకి వస్తుంది, నిలువెత్తు రూపం నిలవడం అంటే నిలువెత్తు రూపం నిలబడుతుంది. కాబట్టి ఇట్లా మాకు ఎటువంటి నియమాలు అయితే ఏముండవు తల్లి. సరే అన్న స్వామి, ఇప్పుడు మీరు ఇంత నిజాయితీగా చెప్పిండ్రు. ఇప్పుడు మామూలుగా అన్ని చోట్ల చూస్తుంటే నాకు దేవుడు వస్తాడు, నేను శివశక్తిని, నేను అఘోరాని, నేను నిన్ను నాశనం చేస్తా, నేను నీకు మంచి చేస్తా, చెడు చేస్తా అని ఎంతో మంది డబ్బులు దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే అమ్మ దేవుని సేవ చేసేటోళ్ళు కానీ, అమ్మ సేవ, అమ్మ పాదాల కింద ఉండేటోళ్ళు కానీ, అయ్య పాదాల కింద ఉండేటోళ్ళు కానీ, నేను నీకు చెడు చేస్తా, నిన్ను నాశనం చేస్తా, నిన్ను చంపుతా అని ఎవరు చెప్పరమ్మా. వాళ్ళు చేసిన గినంగా తగలదు. శివశక్తులందరికీ మాకు ఎటువంటి చెడు మంత్రాలు కానీ చెడు ఆలోచన కానీ ఏ శివశక్తికి ఏ జోగినీలకు ఉండదు. కానీ శివశక్తులను ఇబ్బంది పెడితే అమ్మవారు వాళ్ళను ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నేను అమ్మవారి పిల్లగాన్ని, నేను ఏడుస్తుంటే నేను సేవ చేసి అమ్మ ఏం చేస్తుంది అంటే నా పిల్లగాడు ఏడుస్తుండు అని చెప్పి వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలిగిస్తే తప్పితే వాళ్ళ ప్రాణాలు తీయదమ్మ. అందరికీ అమ్మ ఒకటే. సృష్టి మంచోడు ఆమె పిల్లగాడే, చెడ్డోడు అమ్మ పిల్లగాడే. కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. అన్న స్వామి, మరి ఇక్కడ పూజలు ఏ రోజున జరుగుతాయి? రావాలనుకునే భక్తులు ఏ రోజున వస్తే మంచిది? కాళికాదేవి అమ్మకైతే, కాళమ్మకైతే ఆదివారం మంగళవారం చేస్తారమ్మ. మంగళవారం ఆదివారం అమ్మవారి దగ్గరికి వస్తారు తల్లి. మరి మామూలుగా బయట చూస్తే శివశక్తులను చాలా తక్కువ చేసి చూస్తారు. మీకే చాలా బాధలు ఉంటాయి. అమ్మవారిని పూజించే శివశక్తులకే ఎన్ని బాధలు ఉంటాయి. మరి అంత నిత్యం పూజలు చేసే శివశక్తుల బాధలే తీర్చలేకపోతుంది అమ్మ. మరి భక్తుల బాధలు తీరుస్తుందని ఎట్లా నమ్మాలి? దీనికి ఏం చెప్తారు? అమ్మ ఎవరికి కష్టాలైతే ఇయ్యదమ్మా. కానీ ఇప్పుడు అమ్మకు పూజ చేసేటప్పుడు, అమ్మకి సేవ చేసేటప్పుడు అమ్మ కొన్ని పరీక్షలు పెడుతుంది. నాకు వీళ్ళు సేవ చేస్తారా చెయ్యరా, వీళ్ళతోటి అవుతుందా కాదా, నా పూజ ఎల్లకాలం వీళ్ళు మంచిగా చేస్తారా చేయరా అని అమ్మ పరీక్ష పెడుతుందమ్మా. ఆ పరీక్షలో మేము బాధపడుతుంటాం, ఆ పరీక్షలో మేము గెలవడానికి ప్రయత్నం చేస్తాం. కుటుంబాన్ని దూరం చేస్తుంది. తర్వాత ఎవరైనా మనల్ని ఇష్టపడే ఫ్రెండ్స్ కానీ మన చుట్టుముట్టున్న వాళ్ళందరినీ దూరం చేస్తుంది. ఈయన మంత్రాలు చేస్తుండు, ఈయన పూజ చేస్తాడు, ఈయన ఏషం కట్టిండు, అది చేసిండు ఇది చేసిండు అని లోకం నలుగురు నాలుగు తీర్లు అంటారు. దాని నుంచి మాకు ఇబ్బంది కలుగుతుంది. అమ్మ మమ్మల్ని పరీక్ష ఎప్పుడైతే పెడుతుందో ఆ పరీక్షలు అమ్మ నువ్వే కదా మమ్మల్ని పెడుతుంది, అమ్మ నీవే కదా మాకు ఇబ్బంది కలిగిస్తుంది, సరే ఎన్ని రోజులు నువ్వు ఇబ్బంది పెడతావో పెట్టు అని చెప్పి అమ్మని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు అమ్మ ఇడిచిపెడుతుంది. అమ్మ నుంచి మాకైతే ఎటువంటి కష్టాలు ఉండవు. అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ దీనమైన పరిస్థితుల్లో లేరు. అమ్మ సేవ చేసేటప్పుడు తప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది కలుగుతుంది. అమ్మవారి ముందలకు వచ్చి మీసాలు దువ్వుకుంటాం మగవాళ్ళు కానీ, పంచ మీదికెత్తుకొని అమ్మవారి ముందల నడవడం కానీ అట్లాంటి ఎవరిని ఇబ్బంది కలిగించిన తర్వాత ఇబ్బంది కలుగుతుంది. అమ్మ ధనాన్ని ఇస్తుంది, డబ్బుని ఇస్తుంది, భోగభాగ్యాలు అన్ని కళ్ళ ముందలు ఇస్తుంది. ఒకసారి ఇస్తుంది, ఒకసారి ఇవ్వకుండా చూస్తుంది. ఇచ్చినప్పుడు ఒక తీరే ఉండాలి, ఇయ్యనప్పుడు ఒక తీరే ఉండాలి. ఇచ్చినప్పుడు అమ్మకి ఎదురుగా వచ్చి నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత అని అమ్మను అడిగే అట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళను అష్ట కష్టాలు పెడుతుంది అమ్మ. ధనం ఇచ్చినప్పుడు, ధాన్యం ఇచ్చినప్పుడు, పలుకుబడి ఇచ్చినప్పుడు, విలువ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైతే మనకి విలువనిస్తారో, ఎప్పుడైతే అందరూ నరులు వచ్చి అమ్మవారి పాదాల మీద పడతారో అప్పుడు అయినా సరే అమ్మ ఇచ్చినా ఇవ్వకున్నా ఒకటే తీరు ఉండాలి. అమ్మ దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం కలిగినప్పుడు నీ పూజ నేను చెయ్యను, నీకు చేసి ఏం లాభం, నువ్వు చేసినందుకే నాకు ఇబ్బంది కలుగుతుంది, నీ పూజ చేస్తున్నందుకు నలుగురు నాలుగు తీర్లు అంటున్నారు, నువ్వు మంచోని కాదు నువ్వు చెడ్డోని కాదు అంటున్నారు అని అమ్మని అడగొద్దు మనము. అమ్మకు అన్నీ తెలుసు. జగన్మాత అమ్మ. జరిగేటివి జరగనివి, మంచి చెడు, తప్పు ఒప్పు, ప్రమాదాలు, చిక్కులు చికాకులు, మరణగండాలు అన్నీ అమ్మకు తెలుసమ్మ. కాబట్టి దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ధనము ధాన్యము ఎంత కలిగించినా సరే అమ్మా నీ కాళ్ళు మొక్కుతా, నీ కాళ్ళ కింద నేను ఉంటున్నా. ఈరోజు నాకు ధనం ఇస్తున్నావు అమ్మా, ఈ ధనం ఇచ్చి మమ్మల్ని పరీక్షలు నువ్వు పెట్టొద్దు తల్లి, మమ్మల్ని కష్టపాలు నువ్వు చేయొద్దమ్మా, మేము నీ సేవ మరవం నిన్ను మరవం, ధనం ఇచ్చినా ఇవ్వకున్నా నీ సేవ మరవం అమ్మ, నిన్ను మరవం తల్లి అని ఎవరైతే అమ్మ ముందర అడుగుతారో వారికి ఎటువంటి కష్టాలు రావు. సరే స్వామి, మీ లోపలికి అమ్మ వస్తుంది, ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పే వరకు అమ్మ ఉంటుందని చెప్పిండ్రు కదా, ఆ టైంలో మీరు ఏం చెప్తారో మీకు గుర్తుంటుందా? అంటే ఇప్పుడు అమ్మ ఎక్కువ పూజ చేసినప్పుడు, అమ్మకి ఎక్కువ
ఆనందమైనటువంటి పూజ చేసి ఇష్టమైనటువంటి కాలమ్మ ముందర పెడితే అమ్మ వచ్చినప్పుడు ఎదుటి మన ముందర కూర్చున్నది ఎవరో మనకి అర్థం కాదు తల్లి. లేదు అమ్మ మామూలుగా వస్తుంది అనుకున్నప్పుడు ముందరున్న వాళ్ళు వీళ్ళు మనోళ్ళు అని తెలుస్తుంది, కానీ వాళ్ళకి ఏం చెప్తున్నామని అర్థం కాదు తల్లి. అదొకటి ఏంటిదంటే అమ్మ ఎక్కువసేపు ఉండదు. అమ్మ మీదకి వచ్చినప్పుడు అమ్మ మీదకి వస్తున్నట్టు తెలిసిపోతుంది. మళ్ళీ మొత్తం ఇట్లా సోయ లేకోకుండా అట్లాంటివి అయితే ఉండదు. అమ్మ మనం కూర్చున్నట్టు తెలుస్తుంది, అమ్మ మన మీద ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమందికి కళ్ళు తెరిచి అమ్మ వరం ఇస్తుంది, కొంతమందిని కళ్ళు మూయనీయకుండా వరం ఇస్తుంది. కాబట్టి అమ్మ ఒక్కొక్కరి ఒక్కొక్క తీరు వస్తుంది. నిమ్మపండు అంతా ఒకరికి వస్తే శరీరం అంతా కొండంత బలం అమ్మ వస్తుంది ఒకరి మీద. నిమ్మపండు అంత వచ్చినప్పుడు మనం ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి మైనస్లు చేయకుండా చేస్తే శరీరం అంతా పెరిగిపోతుంది. అదే నిమ్మపండు అంత ఉన్నప్పుడు ఇబ్బంది, అమ్మకు పూజ చేయకపోవడం, అమ్మను పట్టించుకోకపోవడం అంటే అమ్మ రావడం బంద్ అవుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పింది జనాలకు అర్థం కాదు, వాళ్ళు చెప్పింది జనాలకు జరగదు. సరే అన్న, కాళికమాత అంటేనే ఉగ్రరూపం ఉంటుంది, నాలుక బయటికి పెట్టి అమ్మ భయంకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు మరి ఇంత శాంతంగా ఉంది అంటే అమ్మ తెలుగు కదమ్మ, మలయాళం అమ్మ, మలయాళ మహాకాళి. అమ్మకు చేతిలో ఖడ్గాలు, శంకు, శూలాలు, రక్త కప్పెర, రహికత్తి ఏమి అమ్మ చేతిలో ఉండవు. అమ్మకు 10 చేతులు ఉన్నాయి. దున్నపోతు మీద అమ్మ ఉంటుంది, ఎదురు దున్నపోతు అమ్మది. ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క భంగిమలో ఉంటాయి అమ్మ ఈమెకు. ఈమె రూపం శాంతి. అమ్మ పేరు మలయాళ మహాకాళికాదేవి. అంటే అమ్మవారు మీకు ఏమైనా కళ్ళలో వచ్చి చెప్పిందా అసలు ఇక్కడ ప్రతిష్ఠించడానికి అసలు కారణం ఏందన్న? అమ్మ అయితే కాళమ్మను ఇష్టపడి చేపిద్దాం అని అనుకున్నా, కానీ ఒక 10 మంది దాకా వచ్చిండ్రు, ఎవరు చేయలేకపోయినరు. తమిళనాడు నుంచి ఒక ఆయన వచ్చి అమ్మని చేసిండ్రమ్మ. అయితే అమ్మ గురించి అంటే ఒకసారి నేను ఒక్కనే ఒంటరిగా పడుకున్నప్పుడు అమ్మ నాకు భయం అవుతుంది, ఎట్లా చేయాలి, ఎవరు నా దగ్గర లేరు, నేను ఒక్కనే ఉన్నా, నీ కాళ్ళు మొక్కుతా, నాకు భయం అవుతుంది ఎట్లా అని నేను అమ్మని అడిగితే ఒక చిరుతపులి వచ్చి వెళ్ళిపోయింది. చిరుతపులి అమ్మవారు ముందరకు వచ్చి మాయమైపోయింది. అదొకటి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అఖండ దీపంలో అమ్మవారు ముక్కు, ముఖం, కళ్ళు కనిపించినాయి. అదొక టైంలో జరిగింది. ఇంకొక టైంలో ఏముందంటే అమ్మవారే కనిపించింది కెమెరాలో, ఆ ఫోటో మన దగ్గర ఉంది. అయితే అమ్మ వెనక వీపు కనిపించింది, తల నిండా కురులు. అది తర్వాత ఇంటి చుట్టుముట్టు నైట్ 12 కాగానే గజ్జలు కట్టుకొని తిరుగుతుంది. మీరు చూసిండ్రా అన్న డైరెక్ట్ గా? అమ్మ గజ్జల శబ్దం, కాళ్ళకు గజ్జలు కట్టుకొని అమ్మ తిరిగేదైతే నేను నా కళ్ళతో చూసిన. అమ్మ అయితే నా కళ్ళకు కనిపించలేదు, ఆ సౌండ్ అయితే నేను విన్నా. తర్వాత కెమెరాలో కనిపించిన ఫోటో అయితే మన దగ్గర ఉంది. అది ఇంకొక విషయం ఏంటిదంటే నైట్ టైం ఎవరైనా ఇక్కడ ఒంటరిగా పడుకుంటే అమ్మ వాళ్ళ మీదకి వచ్చి కూర్చుంటుంది. ఇదైతే నిజ సత్యం. ఇదైతే నేను నా జీవితంలో అనుభవించిన. అయితే అప్పుడు అమ్మ వచ్చి మీద ఎందుకు కూర్చుంటుంది అంటే నాకు ఆకలి అవుతుందిరా ఏమన్నా పెట్టు అని వస్తుంది అమ్మ. ఇట్లా విచిత్రాలు చేస్తారు ఈమె. అంటే ఎవరికైనా చెడు జరిగింది? చెడు జరగదమ్మా. అమ్మ మీద వచ్చి కూర్చొని నాకు ఆకలి అవుతుందిరా ఏమన్నా పెట్టు అని అంటే కనీసం నీళ్లు లేచి మనం పెడితే కథ నీళ్ళు దాగెళ్ళిపోతుంది. అట్లా అమ్మ ఆశ తీర్చుకొని నాకు జరిగింది. నిన్న మొన్న వేరే నాయనలు ఇక్కడ పడుకున్నారు, వాళ్ళకు కూడా జరిగింది. కాబట్టి ఈమె విచిత్రమైనటువంటి అమ్మ అసలు ఈ భూమండలంలో అమ్మ రూపం మన ఇంట్లోనే ఉంది. ఈ రూపాన్ని చూస్తే దుర్గాదేవి అనుకుంటారు, లేదంటే ఇంకో శక్తి అనుకుంటారు, మహిషాసురమర్దిని అనుకుంటారు. కానీ కాదు, అమ్మ కాళీనే, మలయాళ మహాకాళికాదేవి. ఈ భూమండలంలో అమ్మ ఏడలేదు, మన ఇంట్లోనే ఉంది తల్లి. అంటే ఇప్పుడు అన్నస్వామి మీరు ఓన్లీ కాళికామాతకు మాత్రమే పూజిస్తారా? ఇప్పుడు శివుడు ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు, దుర్గామాత ఉంది, చాలా రకాల ఇప్పుడు 30,000 కోట్ల దేవదేవతలు ఉన్నారు కదా, 30 కోటి దేవస్థానంలో ఉన్నారు. మరి వారిలో అమ్మవారిని మాత్రమే పూజిస్తారా, అందరికి పూజలు చేస్తారా? అంటే అమ్మకి చేస్తా, అమ్మ మళ్ళీ తుల్జాభవానికి చేస్తా అమ్మ. తర్వాత మేము రాజులం, మా ఇంటికి పెద్దమ్మ వస్తుంది, మాకు పెద్దమ్మ తల్లికి నేను సేవ చేస్తా అమ్మ. ఇంకా వేరే దేవుళ్ళకు కూడా చేస్తా, శివునికి. కానీ అమ్మకి ఎక్కువ చేస్తా. అమ్మకు సేవ చేస్తేనే నాకు అర్థమైంది, అమ్మ సేవలోనే నాకు దారి దొరికింది, అమ్మ దేవలోనే నేను మంచిగుంటున్నా తల్లి. ఇప్పుడు బతుకుదెరువు కోసం అమ్మనే నమ్ముకున్నారా, ఇంకేమైనా పనులు చేస్తారా? నేను బతుకుదెరువు అని నేను అనుకోలేదు. అయితే కోల్డ్ ఫారం అయితే ఇప్పుడు ఉంది, కోల్డ్ ఫారంలో చేసుకుంటున్నా. అమ్మ మీద అయితే నేను ఆధారపడలేదు, నేను అసలు ఎటువంటిది ఏం లేదు. కానీ అమ్మకు సేవ చేసుకుంటూ, సమాజానికి మంచి చేసుకుంటూ కోల్డ్ ఫారంలో చేసుకుంటున్నాను తల్లి. సరే స్వామి, మరి ఇప్పుడు జనాలకు శాతబడిలు చేస్తారంటారు, అంటే శాతబడి అంటే ఏంది అసలు? శాతబడి అంటే చెడు శక్తి. అది ఆ చెడు శక్తికి గుడి ఉండదు, గోపురం ఉండదు. ఆ గుడి గోపురం లేని రూపులు ఏవైతే ఉంటాయో ఆ శక్తే
శాతవడి అంటారు, బాణావతి, కేకావతి, కేలావతి, బ్రహ్మపిశాచి, ఎన్నో విచిత్రమైనటువంటి చెడు విద్యలు ఉన్నాయి. చెడు విద్య చేసేటోళ్ళకు గుడి ఉండదు, గోపురం ఉండదు, నుష్టికి బొట్టు పెట్టరు, వాళ్ళు కాళ్ళకు చెప్పులు వేసుకోరు. వాళ్ళు ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని సమాజానికి సేవ చేయాలి, ఇంట్లో ఉన్న రూపాన్ని సమాజానికి చూపించాలి అని అనుకోరు తల్లి. వాళ్ళు మూడో కంటికి తెలియకుండా చెడు చేయడం, జనాలను ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా చెడిపోతారు. వాళ్ళు చెడు చేయడం వల్ల వాళ్ళకు పిల్లలు కలగరు. తర్వాత వాళ్ళ పిల్లలు ఒకవేళ బలవంతంగా వాళ్ళకు పిల్లలు పుట్టినా వాళ్ళ పిల్లలకు వంశం ఉండదు. ఈయన చెడు చేసేట ఆయన ఎవరైతే నరుణ్ణి ఎవరైతే నరునికి చెడు చేస్తారో, ఎవరికైనా మంచోళ్ళకు చెడ్డోళ్ళకు అందరికీ చెడు చేసుకుంటూ పోతుంటారు కదా, అట్లాంటి వాళ్ళు మాత్రం చనిపోయేటప్పుడు పురుగులు పడి చనిపోతారమ్మా. సమాజంలో వాళ్ళకు విలువ ఉండదు. ఇంకో విషయం ఏంటిదంటే, వాళ్ళు ఎప్పుడైతే చెడు చేస్తారో దానివల్ల వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉరిపెట్టుకొని చనిపోవడం, యాక్సిడెంట్లో చచ్చిపోవడం, తర్వాత జ్వరం వచ్చి చచ్చిపోవడం, ఏదో ఒక రూపంలో కర్మ అనేది వాళ్ళను తీసుకొని పోతుంది తల్లి. అంటే నిజంగా ఉంది ఇప్పుడు ఇప్పుడైతే ఉంది, కానీ అంతటి పవర్ఫుల్ అయినటువంటి లేరు. వెనకటికి ఉన్న పెద్ద మనుషులు, ముసలోళ్ళు, వాళ్ళు చేసేటోళ్ళు, వాళ్ళ నుంచి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉంది. కానీ ఇప్పుడైతే అట్లాంటివి లేకోకుండా భయంతో బతుకుతున్నారమ్మా. మీ దగ్గరికి ఎవరైనా భక్తులు వచ్చిండ్రా? మాకు ఇబ్బంది కలుగుతుంది అని. అయితే నా దగ్గరికి చాలా మంది వచ్చిండ్రమ్మా, చాలా మంది విచిత్రాలు వచ్చిండ్రు. మాకు వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేసిండ్రు అని. అమ్మ, ఎవరు చేసినా చెయ్యకున్నా అమ్మవారిని నమ్మకో, కాళమ్మ నమ్మకో, ఏ శక్తి మీ ఇంట్లో కులదైవం ఎవరు? ఫస్ట్ ఇంటి దేవుడు తర్వాత గ్రామదేవత తర్వాత ఇష్టదైవం. వీళ్ళని నమ్మకం అన్ని బయటికి పడిపోతే అన్ని ఇబ్బందుల నుంచి బయటికి పడిపోతారని చెప్పినానమ్మా. సరే అన్న స్వామి, ఎట్లా గుర్తిస్తాం అన్న స్వామి? ఇప్పుడు నేను నాకు శాతవాడి చేసిండ్రా లేదా ఎట్లా తెలుసుకుంటారు? అంటే మనిషిని చూడంగానే మనిషి రూపురేఖలు ఏర్పాటైతాయి. హాస్పిటల్కి పోతున్నాం, మాకు ఇబ్బంది కలుగుతుంది, నడుములు మాకు కిందికి పడిపోయినాయి, కాళ్ళు చేతులు పని చేయట్లేదు, తర్వాత ఏంటంటే మాకు భయం కలుగుతుంది, ఏం తిన్నా వాంతికి వస్తుంది, ఏ తిన్నా ఇబ్బంది అవుతుంది, తర్వాత సంబంధం లేకుండా గొడవ జరుగుతుంది, మేము ఉత్తగ బాటకించి పోయినా సరే మమ్మల్ని ఎవరో ఒకరు కించపరుస్తున్నారు, యాక్సిడెంట్లో మాకు ప్రమాదం జరుగుతుంది, ఎందుకో ఏమో అర్థం కావట్లేదు, ఏ దేవునికి పూజ మేము చేసినా మా సమస్య తీరట్లేదు, ఎందుకో ఏమో అర్థం కావట్లేదు, అసలు మన ఇంట్లో దేవుడు ఉన్నాడా లేడా మాకు అర్థం కావట్లేదు అని వచ్చి అడిగితే, అయితే హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ చేస్తారు కానీ పని కాదు. ఆయుర్వేదం సంబంధించిన గోళీలు ఏమన్నా వాడితే పని చేయదు. అప్పుడు వాళ్ళ మనసుకి ఏం అర్థం అనిపిస్తుందో ఏమో మనకి తెలియదు. కానీ మన దగ్గరికి వచ్చి అయితే మేము హాస్పిటల్ పోయినాం స్వామి, స్కానింగ్లు చేపించినాం, ఎన్నో టాబ్లెట్స్ విన్నాం, ఎన్నో రకాలు మేము ఆపరేషన్లు చేసుకున్నాం, కానీ మాకు అర్థం కావట్లేదు, సమస్య మీద సమస్య మాకు వచ్చి ఇబ్బంది పెడుతుందని ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు మేము కన్ఫర్మ్ వాళ్ళకి ఏదో కీడు జరిగిందని అనుకుంటాం. ఎవరికైనా మంచిగా అయిందా మరి అట్లా వచ్చిన వాళ్ళు? చాలా మందికి మంచి జరిగిందమ్మా. కానీ అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా ఎవరైతే మన దగ్గరికి వస్తారో కాళమ్మ నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పంగానే వాళ్ళ ఇబ్బంది తొలగిపోతాయి తల్లి. కొంతమంది మాకు అదైంది ఇదైంది అని చెప్పి వస్తారు, అట్లాంటివన్నీ అబద్ధం. తర్వాత ఇంకో విషయం ఏంటిదంటే, ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా వచ్చి గుడిలో ఉన్న దేవతను దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా ఆమెకు చెప్పుకుంటే బాధ తీరిపోతుంది. ప్రయోగాలు అయితే ఉండేటివి, ఇప్పుడైతే అంత లేవు, అట్లాంటి ఇబ్బంది లేదు. కొంతమందికి ఏముంటుందంటే మాకేమో అయిపోయింది, మాకేమో జరిగిందని వస్తారు, అదంతా అబద్ధం అమ్మ. మాకేదో జరిగింది అని వాళ్ళు ఇబ్బంది పడి మంత్రగాళ్ళ చుట్టూ పోవడం, వాళ్ళ తానికి పోవడం, వీళ్ళ తానికి పోవడం, వాళ్ళకి ఇన్ని పైసలు పోయా, వీళ్ళకి ఇన్ని పైసలు పోయా, పుసలతాలు కూడా పెట్టి మంత్రగాళ్ళకి పెట్టా, అది వీళ్ళ మనోవ్యాధి అన్నమాట. కాబట్టి ఏదైనా చెడు ఉంటే ఇంట్లో ఉన్న దైవానికి మనం ఎప్పుడైతే అఖండంగా దీపం పెట్టుకుంటామో అప్పుడే వాళ్ళ బాధ తీరుతుంది తల్లి. ఎవరి దగ్గరికి పోయినా, ఎవరి తానికి పోయినా, ఇంకో తీరు పోయినా, మంచి చేసేటోళ్ళు ఇంకో తీరు ఉంటారు, మంచిగా చేసేటోళ్ళు ఒక తీరు, సరిగా పూజ చేయని వాళ్ళు ఇంకో తీరు ఉంటారు. పబ్లిక్ గినంగా మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరో చూసుకొని పోయి వాళ్ళకి ఏదైనా సేవ చేసుకొని, ఆ గర్భగుడిలో ఏదైనా అమ్మ శక్తి ఉంటే ఆమెకు వాళ్ళకి శక్తి ఉన్న ధనము ఏమంటారు ధాన్యము వాళ్ళకి ఇష్టమైన నైవేద్యం ఏదైనా పెడితే సమస్య తీరిపోతుంది తల్లి. చాలా సంతోషం. చూసిండ్రు కదా
మిత్రుల్లా షాద్ నగర్ కాడ మన కాళికాదేవి ఆలయంలో శివశక్తి శివ అన్న చెప్పిన మాటలన్నీ విన్నారు కదా. చెడు చేసేటోళ్ళు ఈ కాలంలో అయితే ఎవరు లేరుల్లా, ఏనో ఒకతోని ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మి నాకేదో అయిపోయింది, నాకు శాతవడి చేసిండ్రు, నాకు బాణమతి చేసిండ్రు అని మీ ఇంట్లో ఉన్న పైసలు తీసుకుపోయి కుప్పలు వేరే వాళ్ళ దగ్గర తగలేయకండి. మన ఇంట్లో కులదైవాన్ని నమ్మండి, గ్రామ దేవతను నమ్మండి, మీకు ఇష్టమైన దేవుణ్ణి మనసులో కోల్చుకోండి. అలాగే మన మనసులో మనం నిండు మనసుతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అందరికీ ఆ కాళికామాత ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి KBN తెలుగు టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మా పైన ఉండాలని. అందరికీ శరణార్థులు. జై కాళికామాత.